ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంతమంది రూపాల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారికి మరొకసారి జన్మదిన నమస్కారాలు. మాస్టర్ గారు 1926వ సంవత్సరంలో ఆగస్టు 11వ తేదీ గుంటూరు జిల్లా బాపట్ల గ్రామం నందు అవతరించారు. అంటే మనం బాబు రామకృష్ణ ఇక్కడ ఉండాలి, ఆ మైక్ సంగతి దగ్గరగా ఒకళ్ళు ఉండాలి. ఎప్పుడు బాపట్ల గ్రామం నందు అవతరించారు. ఒక మహానుభావులు నేను అనుకున్నట్టుగా అవతరించి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి పులకరిస్తుంది. అయితే మీ అందరికీ తెలిసిన విషయం అయినా మళ్ళీ మాస్టర్ గారి యొక్క జన్మదినం కాబట్టి ఆయన ప్రణాళికలు ఎలాగా వెనకాల ఉండి నటువంటి పరమ గురువులు అంతర్యామి ఆయన ఎవరినైతే గురువుగా ఆరాధించారో వారు ఆయన జీవితాన్ని ఎలా నడిపించారు, ఈయన ఒక శిష్యుడిగా ఆయన జీవితాన్ని గురువుకి ఎలా పరిపూర్ణ సమర్పణం చేశారు. చిన్ననాటి విషయాలని నిన్న మనం నృత్య రూపకంలో చూసాం. అంటే చిన్ననాడే అవతార పురుషుల యొక్క ప్రవర్తన అనేటువంటిది భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే చిన్ననాడే 5వ సంవత్సరంలో ఆయన్ని ఊరంతా చూపించమంటే చూసాం కదా నిన్న. మేము గుడిలోకి రాము, ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు అన్నిటా వ్యాపించి ఉంటాడు కానీ ఒక గుడిలో ఉండడు. అలాంటి విగ్రహారాధనని మేము నమ్మం అని చెప్తే అప్పుడు ఏమన్నారంటే అంతటా వ్యాపించి ఉంటాడన్నారు కదా, మరి అంతటా వ్యాపించి ఉంటే ఈ గుడిలో ఈ విగ్రహంలో భగవంతుడు ఉండడా అని 5వ సంవత్సరంలో ఆయనకి ఈ ఆలోచన వచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈయన సామాన్యమైన బాలుడు కాదు. కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే చిన్నతనంలోనే ఏంటి ఆయన ఇంకా నెలల పిల్లాడుగా ఉన్నప్పుడే ఆయన మీదకి పిశాచాలు ప్రయోగింపబడి ఆయన వధ జరగడం కోసం ఆయన దగ్గరికి వస్తే ఒక లీలగా ఆయన వాటిని సంహారం చేశాడు. అంటే ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి శిక్షణ తీసుకుని విద్యలన్నీ వచ్చిన తర్వాత అస్త్రశస్త్రాలన్నీ తీసుకున్న తర్వాత రాక్షస సంహారం చేయటం అనేటువంటిది కాదు. ఆటోమేటిక్గా ఆయన భూభార నిర్వాపణం కోసం జన్మ తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆయన వైపుకి ఎవరైతే సంహరింపబడాలో వాళ్ళందరూ కూడా ఆయనతో వైరం పెట్టుకోవడం అనేటువంటిది చేసి లీలగా ఆయన జీవిత సన్నివేశాలు జరిగినాయి. అలానే మాస్టర్ గారి చిన్నతనంలోనే వేదాంగాలు, ఆయుర్వేదము, ఉపనిషత్తులు వీటన్నిటి గురించి కూడా తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు 4 అన్నదమ్ములు కూడా అంతే. అంటే అనంతాచార్యుల వారిని చాలామంది అడిగారట ఆ కాలంలో, ఏమిటయ్యా చిన్న చిన్న పిల్లలు వాణ్ణి మీరు బడికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది, వాళ్ళకి ఉద్యోగాలు ఏమొస్తాయి
నువ్వు ఇంత వైద్యం చేస్తున్నావు, కొంచెం కూడబెట్టుకుని పిల్లల కోసం అట్టే పెట్టడం అనేటువంటి చేత కావట్లేదు నీకు. ఎలాగా అంటే ఆయన వాళ్ళందరికీ ఏం చెప్పారు, నేను దేన్నైతే విద్య అని నమ్మానో అది నా పిల్లలకు నేర్పిస్తాను. దాన్ని ఎవరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, అంటే అది ఎప్పటికీ కూడా పెరిగేదే తప్ప తరిగేటువంటి నిధి కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరు అపహరించలేరు దాన్ని ఉపయోగించుకుని జీవితంలో వాళ్ళకి కావలసింది వాళ్ళు అవ్వగలరు అని ఆ ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి మన గృహ వ్యవస్థ ప్రకారం ఆయన పిల్లలకి సొంతంగా ఇంట్లో చదువు చెప్పడం. అంటే చదువు చెప్పడం అంటే మామూలు మనం చదువుకునే ఏబిసిడీల దగ్గర నుంచి ప్రహ్లాదుడు చెప్పాడు కదా, తండ్రి ఏం చదివారా అంటే చదువులోని మర్మం ఎలా చదివితే తండ్రి అని. ఆ మర్మం అనేటువంటి దాన్ని ఎలా పట్టుకోవాలి, మనం చదువుకున్నటువంటి దాంట్లోంచి మనం ఏ డైరెక్షన్లో మనకి అది మనకి అబ్బాలి అంటే ఒక లిటరసీ కాకుండా ఒక నాలెడ్జ్ అనే దాని దగ్గరికి మన అభ్యాసం అనేటువంటిది సాగాలి. ఆ రకమైనటువంటి విద్యాభ్యాసాన్ని చిన్నతనంలోనే వాళ్ళు షేక్స్పియర్ మొదలైనటువంటి గ్రంథాలు సొంతంగా చదువుకొని వాటిలో ఉన్న డౌట్లు ఆయన్ని అడిగి చెప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని మా తాతమ్మ గారు, అంటే మా ముత్తాత గారి యొక్క భార్య, రెండవ భార్య లక్ష్మి గారని మా చిన్నతనంలో కూడా ఆవిడ సజీవంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఆవిడ చెప్తుండేవాళ్ళు. ఆయన జీవన విధానం గమ్మత్తుగా ఉండేది. అంటే అవతార పురుషుడు ఒక భూమి మీదకి రావాలంటే వాడి తల్లిదండ్రుల్ని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే రేపేమవుతుంది అనేటువంటి దరిద్రం లేకుండా ఉండేటువంటి జీవితం జీవించినటువంటి ఒక మహా ధైర్యశాలి శ్రీ భగవాన్ అనంతాచార్యులు వారు. అంటే ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఆయుర్వేదం వైద్యం చేస్తుండేవాడు. ఆయన చేస్తూ మీరు ఎంత ఇవ్వండి అని అడిగింది ఏనాడు లేదు. చేసేవాళ్ళు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేని వాళ్ళు లేదు. కానీ వాళ్ళందరికీ వైద్యం చేసేవాళ్ళు, ఊరు తిరిగేవాళ్ళు, పేషెంట్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, చూసి వచ్చేవాళ్ళు. మా నాన్నగారి చిన్నతనం ఆయన దగ్గరే నడిచింది. అయితే ఈయన అడుగుతుండేవాళ్ళట, అంటే మా తాతమ్మ గారు ఆవిడికి చదువు చెప్పించి ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆవిడ్ని తిరుపతిలో ఉండేటువంటి పద్మావతి యూనివర్సిటీలో ఆవిడకి జాబ్ వచ్చిందన్నమాట. అక్కడ పంపించారు. విజయవాడలో ఇంట్లో లక్ష్మయ్య నేను చూశాను కదా ఉపయోగించుకున్న అతను మా నాన్నగారు, అంటే మన గురు అనంతకృష్ణ గారు, తర్వాత అనంతాచార్యుల వారు ఉండేవాళ్ళు అన్నమాట ఇంట్లో. ఉంటే తాతగారు ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, ఇంటి అద్దె కట్టాలి. ఆహా అన్నాడు. మనలాంటి వాళ్ళు అయితే బీపీ షుగర్ వచ్చేస్తున్నాడు, బీపీ టెన్షను. ఇంకెవరన్నా మధ్యలో మాట్లాడిస్తే నీకేం బుద్ధి లేదా, ఇప్పుడు మాట్లాడతావేంటి, అసలే టెన్షన్గా ఉంటే. అది కూడా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, అయినా సరే టెన్షన్ పడుతుంటాం. ఏంట్రా ఇవన్నీ ఖర్చు పెట్టాలేంటి కొంప తీసి అని. కానీ ఏం ఉండేది కాదు. ఆయన ఏం చేశాడంటే శుభ్రంగా తల మీద స్నానం చేసి భగవద్గీత తీసి చదివేవాళ్ళు. ఏమిటండి భగవద్గీత చదివితే డబ్బులు వస్తాయా? భగవద్గీత చదివితే మనం ఇంటి కట్టగలమా? భగవద్గీత చదివితే మన ఇంట్లో ఆహారం వస్తుందా తినడానికి? మనం మన పిల్లల్ని అడిగేది అదే కదా. పొరపాటున వాడు కనుక ఏ 10th క్లాస్లోనో గురుపూజలకు వచ్చాయనుకోండి, వాడికి ఏవో హాఫ్ ఇయర్లీయో క్వార్టర్లీయో ఉన్నాయి. దాని ముందర అమ్మ నేను గ్యారంటీ గురుపూజలకు వెళ్ళాలంటే, ఏరా బుద్ధి లేదా, గురుపూజలు ఒకటి వెళ్తే గురువు గారు ఉండాలి కానీ అదే జీవితం కాదు. ఏమిటి అదే నీకు ఆహారం పెట్టేది. నువ్వు చదువుకోవాలి, ఫస్ట్ మార్కులు రావాలి, ఇంక మంచి ఉద్యోగం రావాలి. అప్పుడు అంటే గురువు గారు వేరు, జీవితం వేరు. అదే మనం నేర్పించేది. ఆ రకమైన జీవిత విధానంలో ఉంటే మరి అలాంటి మహానుభావులు ఎలా వస్తారు?
భగవద్గీత చదువుతూ ఉండేవాళ్ళ. అప్పుడు ఎవరో వచ్చి అదే రోజున కరెక్ట్గా ఆయనకి ఎలా తెలిసిందో, ఇవ్వండి ఆచార్యుల వారు, అప్పుడు మీరు మాకు వైద్యం చేశారు, మేము దాన్ని చాలా లబ్ధి పొందాము, అప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటపడేశారు, ఆ రోజున మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు, మేము ఇవ్వలేకపోయాం మీకు, ఈ రోజు భగవంతుడు మాకు కలిగించాడు, ఇగోండి ఇది మీకు ఇస్తున్నాం, మీరు దీన్ని వాడుకోండి అని చెప్పి ఎంతో కొంత ఇచ్చేవాడు. ఇస్తే ఆయన ఏం చేసేవాడు చూడండి, అంటే నాలాగా బ్యాంకులో వేసుకుని కొంత ఖర్చు పెట్టి కొంత జాగ్రత్త చేసిన అలా ఏం లేదు, అద్దె ఎంత కట్టాలో ఇచ్చేసేవాళ్ళు. తర్వాత ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు బియ్యం నెలకు సరిపడా తీసేసుకునేవాళ్ళు, ఆ పాలవాడికి వాళ్ళకి ఇవ్వాల్సినవో ఇచ్చేసేవాళ్ళు, మిగిలిన ఉంటే పిల్లలకి కావాల్సినటువంటివన్నీ కొని తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ ఏమున్నాయి జేబులు అంటే ఏం లేదు, చిదంబర రహస్యం. అంటే మన జీవితం డబ్బుల వల్ల నడుస్తుంది అనేటువంటి ఆ రకమైనటువంటి నమ్మకం లేదు ఆయనకి. జీవితం దేని మీద నడుస్తుంది, ఈ సృష్టి అంతా దేని మీద అయితే ఆధారపడిందో, దేని వల్ల అయితే నడుస్తూ ఉన్నదో అదే మనని కూడా నడిపిస్తుంది. అందరికీ ఎవడైతే అన్నం పెడతాడో రోజు వాడే మనకు కూడా అన్నం పెడతాడు అనేటువంటి దాని మీద నమ్మకం అనేటువంటిది తక్కువ, విశ్వాసం అనేటువంటిది అది కూడా కొంతవరకే, అది కూడా తక్కువే. అనుభూతిలో ఆయన ఎప్పుడూ జీవిస్తుండేవాడు, నిత్య నూతనంగా అనుభూతి. ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకడు అడిగేట, మీరు దేవుడు ఉన్నాడని నమ్ముతారా? నమ్మనన్నట్టు. వాడి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే దేవుడు ఉన్నాడు నమ్ముతానంటే ఏదో వాడు పెద్ద క్వశ్చన్ తయారు చేసుకుని వచ్చాడు, క్వశ్చన్ బ్యాంక్, దీని తర్వాత ఇది, దీని తర్వాత అది. ఇంకా నమ్మననేటప్పటికీ వాడికి ఏం అడగాలో అర్థం అవ్వలేదు. మరి బొట్టు ఎందుకు పెట్టుకున్నాడు? అదేంటి బొట్టుకి దేవుడికి ఏంటి సంబంధం? నేను బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుంటే నా మొహం నాకు ముద్దొచ్చింది, నీకేంటి అన్నట్టు. వాడికి ఏం మాట్లాడడానికి పాయింట్ లేదు. ఆ తర్వాత చెప్పారు, దేవుడు ఉన్నాడని నమ్మక్కర్లేదు, అనుభూతి అవుతుంది. రోజు సూర్యుడు రోజు తూర్పును ఉదయిస్తున్నాడని నమ్మలేంటి, తెలియట్లే. అలాగే దేవుడు ఉన్నాడు నాకు ప్రతి క్షణం అనుభూతంలో తెలుస్తూ ఉంది, దాన్ని ప్రత్యేకంగా నమ్మవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారట. అంటే చిన్నప్పుడు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారో చూసారా? అంటే మనం ఈ రోజున ఈ కాలంలో మనం దేనైతే అన్నిటికన్నా ముఖ్యమైనదని నమ్ముతున్నామో, ఏది మన దగ్గర ఉంటే అది ఉంటే మాత్రమే మనకి ఆనందం కలుగుతుందని నమ్ముతున్నాము, అది ఉంటే మాత్రమే మనం ఆరోగ్యం కాపాడుకోగలం అని నమ్ముతున్నాము. అలాంటి డబ్బు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక ఉపకరణం మాత్రమే. మనం ఈరోజు ఏం చేస్తామో దాని మీద మన రేపు ఆధారపడి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని, దాని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని పెంపొందింపజేశారు వాళ్ళ పిల్లలకి. అందుకని వాళ్ళకి రేపేమవుతుంది అనేటువంటిది వాళ్ళకి ఏం ఉండదు. ఇప్పుడు మనం కర్తవ్యం ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి దాని మీదే ఉంటుంది. అది వాళ్ళ జీవితంలో ఆచరించి చూపించడం కోసం దిగి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ దగ్గరికే నడుచుకుని వచ్చాయి మాస్టర్ గారికి. ఆయన దేన్ని కోరల, భగవంతుడా నాకు ఇంత శక్తి ఇవ్వు, నేను ఇలాంటి డిస్పెన్సరీలు పెడతాను అడగలేదు. ఆయన దగ్గరికే నడుచుకుని వచ్చింది. ఎలా స్టార్ట్ అయ్యాయి మన డిస్పెన్సరీలు? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లవాడికే జబ్బు. ప్రతిసారి అటాక్ వచ్చినప్పుడు ఉంటాడో ఉండడో, ఇంక ఇవాళే రాష్ట్ర రోజేమో అన్నట్టుగా ఉండేది. అంటే ఆ రోజుల్లో రిక్షాలో వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఏదో వైద్యం, ఇంజక్షను, మందో వేస్తే అప్పటికి గండం గడిచింది అనుకోవటం, మళ్ళీ ఒకటో రెండో రోజులు అవగానే మళ్ళీ ఎపిసోడ్ రిపీట్ అవ్వడం, మళ్ళీ ఇదే. అలా తిరుగుతున్న కాలంలో ఏంటి, అప్పటికే ఆయన మిగిలిన వాళ్ళు సీక్రెట్ డాక్టర్ని గురించి చెప్పడం, పూజ ఆయన ఇంట్లో చేసి తీర్థం ఇస్తే, ఆచార్యుల వారి దగ్గర తీర్థం తీసుకుంటే జబ్బులు తగ్గిపోతాయి అనేటువంటి రోజులు గుంటూరులో. ఆయన పూజ చేసి తీర్థం ఇస్తుంటే అందరూ వెయిట్ చేస్తుండేవాళ్ళ బయటని, ఆ తీర్థం తీసుకుంటే మన జబ్బులు తగ్గిపోతాయని. అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఆయన కొడుకే జబ్బు చేసింది. అంటే ఆయన రోజు తీర్థం ఇవ్వడు ఆ అబ్బాయికి.
అలా కాదు, ఎందుకు మనకి కష్టాలు కలుగుతున్నాయి అంటే నాగోటి వాడికి ఈ కష్టం తీరడం కోసం నేను ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆయన దగ్గరికి ఎందుకు వాళ్ళ అబ్బాయికి కష్టం వచ్చిందో దాన్ని సాల్వ్ చేసుకోవడం ఆయన ప్రయత్నం చేసేటప్పటికి ప్రపంచానికి కావాల్సినటువంటి ఒక సొల్యూషన్ అనేటువంటిది ఆయన ద్వారా ప్రకటితమైంది. అప్పుడు వాళ్ళ స్నేహితుడు, ఇలా కాదురా, ఈ పద్ధతి కాదు, హోమియోపతి అనేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది, నా స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు, వాడి దగ్గరికి పద, అది ప్రయత్నం చేద్దాం అన్నట్టు. అంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఇగో ఈ మందు వేయినాయి అన్నట్టు వేస్తే అంతకు ముందు కన్నా గుణం కనిపించడం మొదలుపెట్టింది. మళ్ళీ రెండోసారి వేస్తే ఇంకొంచెం గుణం కనిపించడం మొదలుపెట్టింది. మూడోసారి ఆయన అడగడానికి సలహా, ఆయనేమో వేరే ఊరికి వెళ్ళిపోయారట, ట్రాన్స్ఫర్ అయిపోయి. ఆయనకి ఇప్పట్లాగా సెల్ ఫోన్లు వాట్సాప్లు ఏం లేవు కాబట్టి ఉత్తరాలు కూడా ఇప్పుడు రాస్తే మరి ఇలాంటి రోజుల్లోనే ఇప్పుడు మనకి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటేనే శ్వేతదీపం పత్రిక వేస్తే అందరికీ అందట్లా. ఆ రోజుల్లో ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేయాలంటే కష్టం కదా. అందుకని ఇలా కాదని చెప్పి, ఇది కుదరట్లేదని చెప్పి ఆయన ఏం చేశారు, హోమియోపతి పుస్తకాలు తెప్పించుకొని సొంతంగా చదివి, ఆయన ఏదైనా చదవటం అంటే నాలా చదవటం కాదు, ఏదో ఎగ్జామ్ కోసం చదివాం, గుర్తుపెట్టుకుని రాసేస్తాం, అయిపోయింది మన పని. అంతేగా కాలేజీలో మనం, స్కూల్లో మనం చదివే చదువు అంతకన్నా గొప్పదా? అందరికీ తెలుసు కదా, పాస్ అయితే చాలు, అంతేగా. లేకపోతే ఫస్ట్ మార్క్ రావాలి, దాని తర్వాత ఉద్యోగం రావాలి. ఇందుకు మనం చదువుని ఉపయోగిస్తాం, వాళ్ళు అందుకు కాదు. మనం దేన్ని నేర్చుకుంటున్నాం అది మిగిలిన వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఆ డైమెన్షన్తో చదువుతారు వాళ్ళు. చదివేటప్పటికి ఆటోమేటిక్గా అందులో ప్రతి దాంట్లో కూడా ఒక అధిదేవత అనేటువంటిది ఉంటుంది. అంటే మనకి ఎక్కువ అనిపిస్తుంది. అంటే మన చిన్నప్పటి నుంచి మనకి ఏం అలవాట్లేదుగా. చదువు అంటే ఏబిసిడి చదువుకోవడం, కాలేజీలోను వాటిల్లోను స్కూల్లోను చెప్పేవాళ్ళే మామూలు టెక్స్ట్ బుక్లు చెప్పకుండా వాళ్ళ గైడ్లో వర్క్ బుక్లో ఏవో ఇచ్చి వాటిని మన మీద రుద్దుతుంటారు. అవన్నీ చదవని నమ్మటం, అదేగా మనం చేస్తున్నాం. అలా కాదు, ప్రతి మనం ఏం నేర్చుకుంటున్నామో దానికి సంబంధించి అంటే మనం చదవటం, మనలో అర్థం అవటం అంటే ఏమిటి, చదవటం అంటే ఏంటి, మనం దాన్ని నేర్చుకోవడం అంటే ఏంటి, ఎందుకని అర్థం అవుతుంది, ఆ సెంటెన్స్లు ఎలా ఫార్మ్ అవుతున్నాయి, ఆ సెంటెన్స్లో ఉండేటువంటి విషయం ఏమిటి అంటే అవన్నీ కూడా మనకి మాస్టర్ గారు చక్కగా చెప్తారు. ఇప్పుడు పతంజలి మనం అనుకున్నాం కదా, అందులో చెప్తారనమాట. తైత్రీయ ఉపనిషత్తులో చెప్పారు, ప్రతిదానికి కూడా ఛందస్సు అంటే అక్షరాల యొక్క పంక్తి కదా. మనం మాటలు ఫార్మ్ అవ్వాలంటే అక్షరాల దగ్గరికి చేస్తాం, అప్పుడు ఒక మాట వస్తుంది. ఆ మాటలన్నీ ఒక చోటే చేస్తాం, ఒక పదం వస్తుంది, దాంతో మనం ఒక సెంటెన్స్ని ఫార్మ్ చేస్తాం. ఆ సెంటెన్స్ని ప్రయోగించి మన లోపల మనం ఏదనుకుంటున్నామో దాన్ని కన్వే చేయడానికి దాన్ని వాడతాం. వాడితే అది మన దగ్గర నుంచి బయలుదేరి అంతరిక్షంలో ప్రయాణం చేసి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను అనుకోండి, నా దగ్గర నుంచి మీ అందరికి కూడా వినిపిస్తుంది కదా. వినిపించింది మీకు ఎలా అర్థం అవడం అంటే ఏంటి, ఏం జరుగుతుంది అంటే ఈ సెంటెన్స్ మళ్ళీ మీలోకి వెళ్ళి మనకి తెలిసిన, మనందరికీ కామన్గా తెలిసినటువంటి లాంగ్వేజ్ నుంచి దానికన్నా ముందర స్టేజ్లో ఉండేటువంటి మెంటల్ లాంగ్వేజ్లోకి అది ట్రాన్స్లేట్ అయ్యి దాంట్లోంచి ఆ ఉండేటువంటి కాన్సెప్ట్, దేన్ని కన్వే చేయడానికి నేను ఏ పదాలు వాడానో ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మీలోకి వెళ్ళి అక్కడి నుంచి మీలో ఉన్న అంతర్యామి దగ్గరికి అది రీచ్ అయ్యేటప్పటికి ఈ ప్రయాణం అంతా జరుగుతుంది. మనం ఒక పదం వాడినా 10 పదాలు వాడినా ఒక లెక్చర్ చెప్పినా కూడా జరిగేటువంటి పద్ధతి ఇది. దీన్ని తెలుసుకొని ఈ దేవతామూర్తి ఎవరైతే ఉన్నారో వారిని ఆరాధన చేసి ప్రయోగించినటువంటి పదం ఎలా వెళ్తుంది అంటే ఒక మాస్టర్ గారు లెక్చర్ ఇచ్చినటువంటి అందరిలోకి అంతర్యామిగా వెళ్ళిపోతుంది అన్నమాట. అది నేర్పించడం కోసం ఆయన వచ్చారు కదా. కాబట్టి ఆయన చదువుకోవడం, హోమియోపతి చదువుకునేటప్పటికి ఏమవుతుంది, హోమియోపతి దర్శనం ఇచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయన నుంచి జరగాల్సినటువంటి ప్రణాళిక ఆయన దగ్గరికి వచ్చిందన్నమాట. భగవంతుడు అలా చేశారు. చేసి ఆయన సొంతంగా చదువుకొని వాళ్ళ కుర్రవాడికి కంప్లీట్గా దాంతో స్వస్థుడిని చేసి, ఇదేదో బాగున్నది పద్ధతి, ప్రతిసారి ఇన్నేసి మందులు మనం వాడక్కర్లేదు, ఇంత ఖర్చు అక్కర్లేదు, ఇంత శ్రమ అక్కర్లేదు, ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు,
కొన్ని మందులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఒక బాటిల్ కనుక మనం ఒక మందు కొన్నామంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన దేశంలో దీని యొక్క విలువ ఎక్కువ, ఖరీదు కాదు. అందుకని ఏం చేశారు, ఆయన జేబులో ఉన్న 5 రూపాయలతోటి మందులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మిగిలిన వాళ్ళు చెప్పారు, నా దగ్గర ఈ రకమైనటువంటి పద్ధతి ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే వాడవచ్చు అని చెప్పారు. అంటే భగవంతుడు నా కొడుక్కి ఎందుకని ఇది తెప్పించాడు, ఈ విధానం నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇది చాలా బాగుంది, నాకు చాలా ఉపయోగపడింది, కాబట్టి ఇది మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందేమో అని ఒక మంచి పని ఆయన ద్వారా మొదలైందన్నమాట. మొదలయ్యేటప్పటికి మెల్లగా మొదట ఈయన తిరిగేవాళ్ళు, ఈ యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు. ఆయన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మందు పెట్టెలు పుస్తకాలు అన్నీ పట్టుకుని సైకిల్ వేసుకొని అలా మురికి వాళ్ళలోకి వెళ్ళి అక్కడ కూర్చుని మీకు ఏమున్నాయి చెప్పండి మందేస్తానని వాళ్ళ లక్షణాలు కనుక్కొని ఆ పుస్తకాలు చదివి వాళ్ళందరికీ మందులేసి వస్తుండేవాళ్ళు. ఇలా చాలా చాలా రోజులు సాగింది. ఆనాటికి మెల్లగా వాళ్ళకి తగ్గడం, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంట్లో ఈయన మందులు ఇస్తుంటే వాళ్ళ బావమరడి చెప్పారుగా నిన్న మనకి ఆయన రాధాకృష్ణ గారు ఇక్కడే ఉంది చదువుకునే వాళ్ళట. మా తాతగారికి గమ్మత్తుగా చెప్తుండేవాళ్ళు ఎప్పుడు, అంటే రాధాకృష్ణ గారు చెప్తుండేవాళ్ళు, మాకు ఆశపోవడం నాకు చాలా మంచిదైంది, అందుకని నేను చదువుకోవడం కోసం మా బావగారి దగ్గరికి వచ్చాను, ఆ కృష్ణుడి దగ్గరికి ఆయనే తీసుకొచ్చినట్టుగా ఆయన సాన్నిధ్యం వల్ల నేను బాగుపడ్డాను ఎప్పుడు ఆయన లాస్ట్ వరకు కూడా చెప్తుండేవాడు. మిగిలిన వాళ్ళకి అందరికీ డబ్బులుండి వాళ్ళు వ్యసనాల పాలైపోయారు, మా దాయాదుల్లో మాకు డబ్బులు పోవడం వల్ల మేము మాస్టర్ గారి దగ్గరికి వచ్చి సేవ్ అయ్యాను నేను అని చెప్పేవాడు. కాబట్టి ఆయన ఫస్ట్ డిసైపుల్ అనమాట. మాస్టర్ గారు ఏం మొదలు పెట్టినా వెనకాల ఆయన ఉండేవాడు. పొట్లాలు కట్టడం, మిగిలిన కేసీలు రాయడం అవన్నీ ఆయన వెనకాల. మొదలు పెట్టేటప్పటికి ఆశ్చర్యం, అలా తగ్గడం మొదలుపెట్టింది. మొదలు పెడితే చాలా అసలు మెరకిల్ కదా. ఇప్పటికే ఆయన పేర ఇప్పుడు మనం మందిస్తేనే ఆయన తలుచుకుని పనిచేస్తుంటే ఆయన చేత మందిస్తే ఎలా పనిచేస్తుంది? అంటే మందు ఓన్లీ ఒక మీడియం అన్నమాట, పనిచేసేది ఆయనే. కాబట్టి తగ్గేటప్పటికి వచ్చి మేమేం చేయాలి అని చెప్పి వచ్చారు. మీకు ఎంత ఫీజు పే చేయాలి అంటే, మీ దగ్గర నేను ఫీజు కొట్టేయడానికి నేనేం డబ్బులు ఖర్చు పెట్టలేదు దీని మీద అని చెప్పారు ఆయన. మీ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడానికి నేనేమి డబ్బులు డొనేషన్ రూపంలో ఇచ్చి చదువుకు దీన్ని తీసుకోలేదు, ఇది నేను హోమియోపతి అనేటువంటి శాస్త్రాన్ని నేను ఫ్రీగా కొట్టేశా అని చెప్పారు ఆయన. అందుకని మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించవలసిన కర్మ నాకు లేదు, మీకు కావాల్సినటువంటిది చేయడమే అని చెప్పారు. చెప్పేటప్పటికి అలా కాదు గురువుగారు, మీరు మాకు ఇంత ఆరోగ్యం కలిగింది, ఈ విధానం బాగుంది, మేము ఏం చేయాలి, మీకు ఏం చేయాలి చెప్పండి అండి. సరే మీకు నచ్చితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అదే మీరు కూడా చేయండి, అదే పరమోపదేశం అన్నమాట. పెద్దలందరూ ఆయన జీవిత సందేశం అని ఉంది కదా, మీరు అందరూ చదివి ఉంటారు. మన క్యాలెండర్లోనే అన్ని చోట్ల మనం వేసుకున్నాం. ఆయన వచ్చింది, నేను దిగి వచ్చింది భగవంతుడిలాగా ఆరాధింపబడడానికి కోసం కాదు, జీవుల రూపంలో ఉండేటువంటి అంతర్యామిని ఆరాధించడం కోసం అని చెప్పారు కదా. ఆయన జీవిత మార్గమే ఆయన. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అదే మీరు కూడా చేయండి అని చెప్పారు. కావాలంటే మీకు నేర్పిస్తా. అలా రోగులుగా వచ్చినటువంటి వాళ్ళు మొదటి గణంగా ఆయన దగ్గర హోమియోపతి నేర్చుకుని ఆయనతో పాటుగా పనిచేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అంతేవా స్యుక్తర రూపం మనకి ఏదైతే వేదంలో చదువుతున్నామో అది ఆయన జీవిత సన్నివేశాల్లోకి ఇమిడ్చి మనకి అందజేశారు జీవిత విధానంగా. వాళ్ళ దగ్గర మందులు తీసుకుంటే తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకని? మాస్టర్ గారు పనిచేయడం మొదలుపెట్టారు అక్కడ కూడా. అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింట అక్కడి నుంచి. మాస్టర్ గారండి నాకు ట్రాన్స్ఫర్ అయిందండి అంటే, మరి ఏంట్రా అలా మొహం పెట్టావు, శుభ్రంగా వెళ్ళి అక్కడికి అన్నారు. అది కాదండి, ఇక్కడ ఉంటే చక్కగా డిస్పెన్సరీ వర్క్ అది ఉంది, మీరు అన్ని మంచి మంచి విషయాలు చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతే ఏంటి అంటే, ఇక్కడ ఏం చేస్తున్నావో అక్కడ కూడా వెళ్ళి అదే చెయ్యి అని చెప్పారు. చెప్తే ఇక్కడ నేర్చుకుందంటే అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టే దుకాణం మొదలు పెట్టారు. అంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడో మనకు భారతదేశానికంటే ఢిల్లీలో ఉంటే
మన స్టేట్లో ఒక హెడ్ పోస్ట్ ఆఫీసు, అలానే మన జిల్లాకు ఒక హెడ్ పోస్ట్ ఆఫీసు, మన ఊరికి ఒక పోస్ట్ ఆఫీసు, ఇలా బ్రాంచీలుగా ఒకే పని అన్ని చోట్ల జరుగుతుందో అలాగే ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డిస్పెన్సర్లు అలా అన్ని చోట్ల కూడా జరుగుతూ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తుంది. ఇక ముందు కూడా అలా ఆయన ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది. అంటే ఒక మహానుభావుల ద్వారా వచ్చినటువంటి ప్రణాళిక చూడండి. ఆయన భౌతిక దేహాన్ని వదిలేసి సుమారుగా 40 సంవత్సరాలు దాటినా సరే ఆయన ప్రణాళిక ఎక్కడ ఆగల. మనం పేర్లు వేరే పెట్టుకోవచ్చు, మన సంస్థల పేర్లు పెట్టుకోవచ్చు, లేకపోతే మన పర్సనల్ నేమ్స్ పెట్టుకోవచ్చు. ఇంక దేని గురించి చేసినా సరే ఆయన పటం పెట్టి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఏం పని చేశారో అది చేయడం ఎవడైతే మొదలు పెడతాడో ఆయనలోంచి మరి మాస్టర్ గారే పనిచేస్తారనేటువంటి దానికి అతిశయోక్తి ఏమీ లేదు. మంచితనం అనేటువంటిది మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఆ మాస్టర్ గారు చెప్పినటువంటి జీవన విధానం అంటే మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అది 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే నమ్ముతామో, దాన్ని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఆచరణలో పెడతామో అక్కడి నుంచి ఆయన మనలో పనిచేయడం అనేటువంటిది ఖచ్చితంగా మొదలు పెడతారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళని చాలామందిని చూసాం కదా. పునయ్య శాస్త్రి గారిని చూసాం. ఆయన కూడా ఏం చేశారంటే మాస్టర్ గారు ఏం చేశారు అదే చేశారు. మిగిలిన వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఏంటో చూశారు. రామచంద్రరావు గారిని చూసాం, అంటే మనకు తెలిసిన వాళ్ళే చెప్తున్నా. అలాగే ప్రతి డిస్పెన్సరీలోనూ ప్రతి ఊర్లోనూ అక్కడ పెట్టినటువంటి వాళ్ళు నరసింహారావు అంకుల్, మీ అంకుల్ అంట. చాలా అసలు మాస్టర్ గారిలో ఉండేటువంటి అందరినీ కలుపుకోవటం, హృదయం, ఏదన్నా ఇండిసిప్లిన్ వస్తే దెబ్బలాడటం, మందలించడం అన్నీ కూడా ఆయన ఏం చేశారో అవన్నీ చేసేవాడు. చేసి చాలా చోట్ల ఆయన ద్వారా వచ్చినటువంటి డిస్పెన్సరీలు ఈ రోజు కూడా నడుస్తూనే ఉన్నాయి. అంటే ప్రతి చోట నేనే మొదలుపెట్టా అనుకోలే. ఆయన వర్క్ భగవంతుడు అయినప్పుడు దానికి కావాల్సిన ఆయనే సమకూర్చుకుంటాడు అని చెప్పారు కదా మనకి. అలాగే వర్క్ ఆయనది మనం ఎప్పుడైతే డెడికేటెడ్గా మన జీవితాన్ని దానికి అంకితం చేస్తామో ఆటోమేటిక్గా ఆ భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు వస్తుంది. దానికి కావాల్సినటువంటి వనరులు అవే మన దగ్గరికి నడిచి వస్తాయి. దాని తర్వాత మనం ఎప్పుడైనా గభాలన మంది ఇది అనుకుని బ్లాక్ అయింది అనుకోండి ఎక్కడైనా, వెంటనే మనకి ఎవరైనా మన దగ్గరికి మందు కోసం వచ్చారు, మందు వేసాం, తగ్గిందంటే నేను వేసాను కాబట్టి తగ్గింది అని అంటే ఈ స్థితికి వచ్చాం కాబట్టి జారి పడం అనేటువంటిది ఏమి ఉండదని చెప్పారు మాస్టర్ గారు. ఏ స్థితిలో అయినా సరే అంటే మేము 100 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి, మేము 98 కిలోమీటర్లు వచ్చామండి, ఇంకేముంది ఆఫ్టర్ ఆల్ 2 కిలోమీటర్లే కదా, ఇంత 98 కిలోమీటర్లు మేము కళ్ళు తెరిచి డ్రైవ్ చేసాం, ఈ 2 కిలోమీటర్లు ఏమండి నిద్రపోయి డ్రైవ్ చేస్తాం ఏమవుతుంది అంటే 1 కిలోమీటర్ దగ్గర మనం కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే ఏమవుతుందో 98 కిలోమీటర్ల దగ్గర కూడా మనం కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తే అదే అవుతుంది. ఇంకా ప్రయాణం సాగదు అక్కడి నుంచి, ఎందుకంటే మనం ఉండం కాబట్టి. అందుకని ఆ మంచి పని ఎప్పుడైతే మన ద్వారా జరుగుతుందని మనకు గుర్తుంటుందో ఆ సర్క్యూట్ అలా మెయింటైన్ అవుతుంటుంది. మన వలన జరుగుతుందని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో స్విచ్ ఆపంగానే ఫ్యాన్ ఆగిపోయినట్టు అక్కడ ఆఫ్ అయిపోతుంది. అలాంటి వాడే వస్తాడు. బయటని మనం ఒక మందు ఇచ్చాం తగ్గిపోయింది, ఆహా ఊహ అనుకుంటాం, కాళ్ళు ఎగరేస్తాం, వెంటనే మన భార్య వచ్చింది, ఏడిసారి నా దగ్గు ఇప్పటివరకు తగ్గలేదంటుంది. ఆవిడ దగ్గరికి వచ్చి బయట వాళ్ళు మీ ఆయన మహానుభావుడు అండి, ఆయన ఒక దగ్గు ఇచ్చారండి, ఒక మందు తగ్గిపోయింది అంటుంది. నేనే తగ్గించాం అనుకున్నాంగా, మరి ఇంట్లో మనం ఎంత మందులు వేసినా తగ్గదు, ఓ పట్టాన్ని లొంగదు. ఇదేంట్రా నాయన అనుకుంటాం. నేను మందు వేసాను కాబట్టి తగ్గిందని 10 మంది చెప్తాను అనుకోండి అలాంటి వాడు. నెక్స్ట్ రాగానే ఏంటి తగ్గిందా అంటే గ్యారంటీ తగ్గిపోయింది మన ఉద్దేశం. ఎందుకంటే వాడి గురించి మొత్తం మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, డ్రగ్స్ గురించి మనకి బాగా తెలుసు కాబట్టి మనం మందు వేసేసాం, వాడు తగ్గి తీరాల్సిందే అని మన మైండ్లో ఒక దక్ష యజ్ఞంలో చెప్పాడు, ఒక దక్షుడు లేస్తాడు, అంటే అహంకారంగా లేస్తాడు మనలో. లేచేవాడు కారం అంటుతుంది అంటే మంట మొదలవుతుంది. అబ్బే తగ్గలేదండి అంటాడు.
పద్యం చేసావా, నువ్వు పద్యం సరిగ్గా చేసుండవు, అందుకే నీకు తగ్గలేదని మన దబాయించచ్చు అలాంటాడు. లేకపోతే నేను చెప్పినట్టు వాడలేదు మీరు అని చెప్పచ్చు. అంత ముందేం రాలేదే, మరి వాడు తగ్గిపోయినప్పుడు ఇవన్నీ అడిగాము మనం. ఏమో నువ్వు పద్యం చేసావా జాగ్రత్తగా, నేను చెప్పినట్టుగా వాడేమని మనం అడిగామా? లేదే, మనమే కారణం అని మన ఉద్దేశం. అది మనమే చేస్తున్నామని ఎప్పుడైతే అనుకున్నామో అక్కడికి ఆఫ్ అయిపోయింది. మాస్టర్ గారే చెప్పలేదు, మనం మంది ఇచ్చినా సలహా ఇచ్చినా. అంటే ఈ డిస్పెన్సరీలు అంటే ఏమీ లేదు, మాస్టర్ సిఈ గారి పేర మనం పెట్టుకునేటువంటి ఒక బంక్, ఆయన పేరు తలుచుకుని మనం ఎప్పుడైతే మంది ఇస్తామో ఆయన పని చేస్తాడని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఆయనే అలా ఉన్నప్పుడు మనకి ఎవరి పేరు చెప్పుకుని మనం చేస్తుంటే మనకి 5,000 లోపలికి వెళ్తున్నాయో అంటే నాకు ఇదంతా హోమియోపతి అని బోర్డు పెట్టుకున్నాగా. అంటే మేమేదో చేస్తున్నామని మేము అనుకున్నా సరే ఆయన పటం పెట్టేటప్పటికి అందరూ నమస్కారం అంటారు అంతే కదా. వెనకాల మనం మాస్టర్ గారు ఫోటో పెట్టుకుని ఆయన పని చేస్తుంటాం. డిస్పెన్సరీ పెట్టాం, కొన్ని రోజులు అవుతుంది, ఆహా ఇక్కడికి వెళ్తే తగ్గుతుంది ఎక్కడైనా వస్తుంది కామన్గా. ఎందుకంటే వెనకాల మన ఆయన అంటే ఫోటో కాదని ఫస్ట్ మన ఉద్దేశం కదా. అబ్బా మాస్టర్ గారే మన ఇంటికి వచ్చారు, చాలా బాగుంది, మనం పెట్టుకున్నాం చెప్పి రోజు మనం ఆయనకు దీపం పెట్టి కొంతకాలం అయ్యేటప్పటికి అలా 50 మంది, 100 మంది, 150 మంది వస్తున్నారు మన దగ్గరికి సలహాకి. మనకేమో టైం కూడా ఉండట్లేదు, ఏంటి మాస్టర్ గారి ఫోటో తొడవడానికి ఓ దీపం పెట్టడానికి, అంత బిజీ అయిపోతాం మనం. అంటే దీనివల్ల మనకి ఇది వచ్చిందా మర్చిపోతుంటాం, మానవ సహజం. అలా మర్చిపోకుండా ఉండి మనకి జీవితాన్ని నడిపించి చూపించడం కోసం వచ్చిన వాళ్ళే అవతార పురుషులు అన్నమాట. అంటే మనం ఎక్కడైతే పొరపాట్లు చేస్తామో ఆ పొరపాట్లు కూడా వాళ్ళ జీవితంలోకి వచ్చి ఆ పొరపాటు పడకుండా వాళ్ళు జీవించి, అరే ఇలా కూడా జీవించవచ్చురా నాయనా అని మనకి చెప్పడం కోసం వచ్చి మనలో జీవించిన వాళ్ళే మాస్టర్ గారు అంటారు. అలాగా ఆయన ఇచ్చినటువంటి ప్రాణాలకి చూస్తే కనుక మనం ఏం పేరు పెట్టినా ఆ పేరుతో సంబంధం లేదు, సంస్థతో సంబంధం లేదు, ఇచ్చేటువంటి మనిషితో సంబంధం లేదు, అక్కడ వర్క్ చేసినటువంటి కార్యకర్తలతో ఏమీ సంబంధం లేదు. ఆ మంచి పని ఎప్పుడైతే ఆయన పటం పెట్టుకుని మనం చేయటం ప్రారంభించామో, ఆయన పని చేయటం మొదలుపెట్టి అక్కడ జరగాల్సినటువంటి హీలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఆయన పెట్టినటువంటి ఫార్ములా. కాబట్టి ఆయన భౌతిక శరీరం వదిలేస్తే ఇవన్నీ ఆగిపోలా, నడుస్తూనే ఉన్నాయి. సరే, ఒక వివేకానంద వచ్చి రామకృష్ణ మిషన్ ఎప్పుడైతే పెట్టాడో ఆగిపోలే, ఆయన భౌతిక శరీరం వదిలేస్తే ఇప్పటికి కూడా దానిలోంచి వివిధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే పుట్టపర్తి సాయిబాబా అయినా, అలానే మన మాస్టర్ గారైనా, అలానే ఏ మహానుభావుడి జీవితం అయినా సరే అంతే. వీళ్ళు మహానుభావులను మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళు చేసినటువంటి మంచి పని ఎప్పుడూ ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఆ ప్రణాళిక అలా నడుస్తూ ఉంటుంది. అలానే ఆయన వేదార్థాలు అందించటం, చాలా జనరేషన్స్ మన జాతిలో ఏమైంది, పాండిత్యం అనేటువంటి దాని మీద నమ్మకం ఎక్కువ పెరిగి ఏదైనా ఒక విషయం చెప్పాలంటే బయటకు వచ్చినంత బాగా చెప్పాడండి అంటే ఏంటంటే బాగా చెప్పాడు చెప్తున్నాగా అంటే ఎంత బాగా ఎవరికి అర్థం కాకుండా చెప్పగలిగామో అంత గొప్పవాళ్ళని మన ఉద్దేశం అన్నమాట. ఆ రకమైనటువంటి లైన్స్లో పాండిత్యం వెళ్ళిపోయింది. అంటే తిన్నగా చెప్పకుండా అటదిడ్డంగా చెప్పి ఎక్కడ దిగుడు చెప్పి ఆహా చూసా ఎలా చెప్పానో అంటే చాలా బాగుందండి అన్నాడు. మన చదువులు కూడా అలానే వచ్చాయిగా, ఏంటి మొహం మరీ అలా ఉంది అన్నట్ట, ఎంఏ చేశాడు వీడు అన్నట్ట మాస్టర్ గారు చెప్పారు. వీడేంటి ఇంకా దారుణంగా ఉంటే పిహెచ్డి కూడా చేశాడు అన్నట్టు. అంటే చదువు అవన్నీ మనకి ఏదైతే తీసుకురావాలో ఆ పర్పస్ అనేటువంటిది పోయి, అంటే పాండిత్యాన్ని మనం దేనికి ఉపయోగించాలి అంటే ఒక అర్థం కానటువంటి విషయాన్ని కనుక మనకి ఒకటి అర్థమైతే మిగిలిన వాళ్ళకి దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేటువంటి దాంట్లో మన పాండిత్యం, యాటిట్యూడ్, పాండిత్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో అది మానేసి మనకెంత తెలుసో అది మిగిలిన వాళ్ళు తెలుసుకోవాలి, నేను ఎంత గొప్పవాడినో మీరందరూ తెలుసుకోవాలని అలా ప్రతి ఒక్కరు అనుకునేటప్పటికీ ప్రతి ఒక్కడికి ఆ ఇసుక రేణువులటండి ఆ సముద్రం పక్కన ఉండేవి,
డ్రై అయిపోయేటప్పటికి ఒక్కొక్క రేణు ఏమి కాట ఊరికిన ఉప్పు అంటే ఎగిరిపోతాయట. దానికి ఏం కావాలి అంటే దాంట్లో ఉన్న మాయిశ్చర్ వాటి ఏం లేదో వాటిల్లో మిగిలిన వాటితో కలవలేకపోవడం అనేటువంటి మాయరోగం పోయి కలవడం అనేటువంటి సహజ స్థితికి మళ్ళీ రావాలంటే ఆ సముద్రం యొక్క నీటి యొక్క స్పర్శ తగలాలి. అప్పుడు అన్నీ కలిసి మళ్ళీ ఒక షేప్లో ఫార్మ్ అవడం అనేటువంటిది వస్తుంది. వాళ్ళ ద్వారా ఒక షేప్ మనకు కనిపించడం, అంటే ఒక డిస్పెన్సరీ మనం పెట్టినప్పుడు ఆ షేప్ బయటికి మనకి ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకమైనటువంటి ఏర్పాటు జరుగుతుంది. అంటే ఒకళ్ళు ఎవరికి వాడుగా ఉంటే అందరం ఒక చోట ఉన్నా సరే ఎలా ఉంటారు అంటే మాస్టర్ గారు మరీ ఒకసారి గట్టిగా చెప్పాల్సి వస్తే చెప్పేవాళ్ళు ఏంటంటే మనల్లో నులిపురుగుల్లాగా లొకలొకలు ఆడుతూ ఉంటారు. అంటే ఒకరితో ఒకరు పడకుండా అదే అందరం కలిసి ఒక పని మాస్టర్ గారి పేర ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టామో మనం ఇన్కన్వీనియన్సెస్ని సహించడం మొదలు పెట్టామో ఇంకోళ్ళకి మనం కన్వీనియంట్గా మన బిహేవియర్ చేయడం అనేటువంటిది ఎప్పుడైతే మొదలు పెట్టామో ఆనాటికి ఏమవుతుందంటే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరి రూపంలో ఉండేటువంటి ఒక్కడిని దర్శించడం అనేటువంటి దాని దగ్గరికి మన సాధన అనేటువంటిది కొనసాగుతుంది. దాన్ని చూపించడం కోసం ఆయన వచ్చారు. దాన్ని మన పురాణాల్లో ఇతిహాసాల్లో వేదాల్లో ఏ విధంగా మనకు అందించారు, వాటిని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా మనం దైనందిన జీవితంలోకి దాన్ని అన్వయించుకోవాలి, అన్వయించుకున్న దాన్ని ఏ విధంగా మనం దాన్ని ఆచరించాలి అనేటువంటి అన్నీ కూడా మనకి చక్కగా ఉదాహరణలతోటి అందించారు. అంటే ఇది అర్థం కాలేదు అనేటువంటి పాయింట్ ఏమి ఉండదు ఆయన దగ్గర. నాబోటి వాడు ఒకడు ఉన్నట్ట, అంటే బొత్తిగా అన్నీ వచ్చు అనుకున్నా సరే ఏం తెలియనటువంటి వాడు. పాపం వాడికి ఏం పాండిత్యం ఇండిత్యం ఏం లేదు. ఏవో మాస్టర్ గారు లెక్చర్స్ వింటూ ఉండేటప్పటికి ఆటోమేటిక్గా అంటే మాస్టర్ గారితో మనం పనిచేసేటప్పటికి కొంతకాలం ఆయన పెట్టుకుని మనకు కూడా కొంత ఆ ఫేస్ వస్తుంది. అంటే ఒక ఉదాహరణ చెప్పేవాళ్ళు లక్ష్మీనరసింహ గారు ఎప్పుడు ఏంటంటే ఒక లారీ వెళ్తుంటే మనం సైకిల్ మీద వెళ్తున్నామంట, ఆ లారీని పుచ్చుకున్నామంట. మనం పుచ్చుకుంటే లారీ వెళ్తున్నంత ఫాస్ట్గా వెళ్తాం. ఎప్పటి వరకు వెళ్తాం? దాన్ని పుచ్చుకున్నంత వరకు. దాన్ని వదిలేసిన తర్వాత అయినా మనం కొంతసేపు ఆ స్పీడ్లోనే వెళ్తాం. తర్వాత మన స్పీడ్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఆయన ప్రజెన్స్లో అందరికీ కొంచెం మనకి కూడా అన్నీ వచ్చి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ అది అయిపోయిన తర్వాత మనం అంటే ఆయన్ని మనం ఏ రకంగా చూస్తున్నాం, ఇప్పుడు ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడా, ఇక్కడ ఉండి తర్వాత ఉండకుండా ఉండేవాడా, ఆ మన యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటుందో వాళ్ళ ప్రజెన్స్ మన వల్ల ఆ రకంగా ఉంటుందన్నమాట. అంటే అవ్యక్తంగా వాళ్ళు మనని ఎన్ని జన్మల నుంచి గైడ్ చేసి ముందుకు నడిపిస్తున్నా సరే వాళ్ళ ప్రజెన్స్ ఫిజికల్గా మనకి కావాలంటే, లేకపోతే మనం తలుచుకున్నప్పుడు వాళ్ళ ప్రజెన్స్ రావాలంటే, వాళ్ళ ప్రణాళికల్లో మనం భాగాలు అవ్వాలంటే మన ఏ ప్రవర్తన అయితే మనకు కావాలో ఆ ప్రవర్తన మనలో ఉన్నంతసేపు ఆ పేస్ నడుస్తుంటుంది, లేదా తగ్గిపోతుంది. అంతే, ఎవరికైనా సరే అంతే. కాబట్టి ఆ రకమైనటువంటి అర్థం మనకి అవగతం అయ్యేటువంటి విధానంలో ఆ శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఏమిచ్చారో మన జీవితంలోకి అన్వయించుకుని దాన్ని ఆచరించడం అనేటువంటిది ఆయన అందించడం అనేటువంటి పని ఆయన జీవిత ప్రణాళికల్లో ఒకటిగా పెట్టుకున్నారు. కాబట్టి వీడికి అనిపించింట నాబోటి వాడు ఆయన పక్క నుండి పక్క సత్తటం లేకపోతే ఆయన మంచినీళ్ళ గ్లాస్ తీయటం చేస్తుండేవాడు అన్నమాట. మాస్టర్ గారు నాకు డౌట్ వచ్చింది అన్న, ఏమిటి ఆయన ధర్మార్థ కామ మోక్షాలని 4 ఉన్నాయని చెప్తారు కదా, ధర్మం అంటే ఏదో మనం ఆచరించవలసింది, అర్థం అంటే మనం సంపాదించుకోవాల్సింది, కామం అంటే ఏదో కొంత తెలిసి తెలియని మనం చేసేటువంటిదే ఏదో ఉంటుంది, మరి మోక్షం అంటే ఏంటండి, అది ఎలా వస్తుంది, దాని ఏంటి సిలబస్ దానికి అన్నాడు. వాడికి అది ఎప్పుడు అడిగాడు, ఇది కూడా ఆయన రాత్రి అన్నీ అయిపోయి వచ్చి ఆయన పడుకోబోయే ముందు అడిగాట. అయితే నోర్మయ్యి ఇప్పుడా లేదు, అవతార పురుషులు ఎలా అవుతారు? అలా అయితే అందరి మీద ప్రేమ ఉందంటే వాడి మీద కూడా ఉందని అర్థం కదా. కాబట్టి ఏం చేశారో ఒక పొల తెచ్చుకోవాలి అన్నాడు, తెచ్చుకున్నాడు. దాన్ని 3 సార్లు తుంచు అన్నాడు, తుంచాడు. ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి అన్నాడు. ఆ ముందు 3 కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా 4వది వస్తుంది, దానికోసం నువ్వేం చేయక్కర్లా అని చెప్పాను. అలా అంటే బాగా
వాడు ఎంఏనా పిహెచ్డి, ఆయన ఎంఏ పిహెచ్డి కదా, దాంతో ఏం సంబంధం లేదు. కానీ మామూలుగా ఎల్కేజీ వాడు, యూకేజీ వాడు, ఫస్ట్ స్టాండర్డ్ వాడు, చిన్నపిల్లల దగ్గర నుంచి ఆబాల గోపాలం ఆయన ఉపన్యాసం చెప్తుంటే కూర్చొని ఆహా ఓహా అనుకునేవాళ్ళు. ఎందుకు ఎలా అనుకున్నారు? చిన్నపిల్లలు అంటే మరి వాళ్ళకి ఏం అర్థమవుతుంది కదా మన నమ్మకం. ఏడ్చాడు వీడే పుడతాడు, మన ముందు పుట్టాడు, పెరుగుతున్నాడు, వీడేం చెప్పేది అనిపిస్తుంది నాలాంటి వాడికి. వీడికి అర్థమవుతుంది అనిపిస్తుంది. అంటే ఆ స్పాట్ మిగిలిపోతుంది మనకి. పతంజలి యోగ సూత్రాలు చెప్తున్నారు, వాళ్ళు ఒక గాడ్ యొక్క ప్రెజెన్స్ లో ఒక స్పాట్ బ్లాక్ ఏర్పడుతుంది అన్నమాట మన అభిప్రాయాన్ని బట్టి. వీడు నా కొడుకు, వీడిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వీడు ఎవడి మాట వెండు కోపం యొక్క వీడికి ఏమర్థం అవుతుంది అంటే వాళ్ళలో నువ్వు అంతర్యామం చూడలేకపోతున్నావు. ఏమనండి ఎంతన్నా చెప్తాం, చెప్పింది అందరికీ ఏమైనా బుర్రకి ఎక్కుతుందా ఏంటి? ఎవరన్నా ఎక్కించుకుంటాడా, పట్టించుకుంటాడా, అందరికీ ఉపయోగపడుతుందా మనం చెప్పింది? అంటే మనం చెప్పింది వాళ్ళందరూ ఉపయోగపడటం కోసం నువ్వు చెప్తున్నావు. ఎందుకు? మాస్టర్ గారు నీకు ఏం చెప్పారో, ఏం వర్క్ అందించావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయడం అనేటువంటిది పెట్టుకోవాలి. అక్కడ ఒకళ్ళు వింటున్నారా, ఇద్దరు వింటున్నారా, 10 మంది వింటున్నారా, నీకు అనవసరం. వాళ్ళు వచ్చి వాళ్ళ రూపంలో భగవంతుడిని అడిగినప్పుడు, ఆ ప్రణాళికలో నువ్వు భాగమైనప్పుడు నీ కర్తవ్యంగా నువ్వు చేయవలసింది నువ్వు చేయడం వరకే నీ పర్పస్. ఆ తర్వాత వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇన్ని విని కూడా బయటికి వెళ్ళి చూడండి వీడు ఎలా చేస్తున్నాడు. లేకపోతే ఈ స్టేజ్ ఎక్కించారండి వీడిని, వీడి స్టేజ్కి ఉపన్యాసాలు బాగానే చెప్తున్నాడు, హోమియోపతి మందు వాడమంటే పచ్చం బాగానే చెప్తున్నాడు అందరికీ, లేకపోతే పనిచేయదని చెప్తున్నాడు, ఎందుకన్నా వాడిని రక్షించుకోవడం కోసం. చివరికి వాడు ఏం తాగుతున్నాడు అంటే కాఫీ తాగుతున్నాడు, ఏం కావాలంటే కాఫీ అంటున్నాడు అనంతగాడు అనుకో. దాంతో ఏం సంబంధం లేదు. మనకి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం పాటిస్తున్నాం లేదా. ఒక డయాస్ ఎక్కించి స్పీచ్ చెప్పరా అని అనుకోండి, వెనకాల మాస్టర్ గారు ఎవరు ఎక్కించినా ఇదే చెప్తారని మనకి లోపల మనకు తెలియాలన్నమాట. నన్ను ఎక్కించారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఏం ఉండదు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చంపుతున్నా అనుకుంటున్నావు వీళ్ళందరినీ? వీళ్ళందరూ ఎప్పుడో అయిపోయారు నా చేతిలో, నువ్వు జస్ట్ ఒక ఉపకరణాన్ని మాత్రమే, నీ ద్వారా జరుగుతుంది ఇది. అయితే మరి ఆటోమేటిక్గా జరిగేదానికి మన సాధన ఎందుకండి? ఒక చిన్న ఉదాహరణ ఉందన్నమాట. ఒక అగ్గిపుల్ల యొక్క జీవిత యాత్ర. అగ్గిపుల్ల మనం ఫార్మర్ రోజు మనం వాడుకుంటూనే ఉంటాం. అగ్గిపుల్ల చాలా చోట్ల వాడతాం, చాలా వెలిగించడానికి వాడతాం. అయితే ఇప్పుడు మనకి మాస్టర్ గారి దగ్గర దీపం వెలిగించడానికి కావాల్సినటువంటి అగ్గిపుల్ల అది ఎక్కడ ఫార్మ్ అవుతుందో తెలీదు. ఏదో అడవిలోంచి ఫార్మ్ అయ్యి ఎక్కడో కంపెనీలో ఫార్మ్ అయ్యి ఆ అట్టపెట్టెల్లో వచ్చి ఇక్కడే ఈ అట్టపెట్టెలోనే అది ఉండాలని ఏముంది? ఉండదు. కాకపోతే అది బాగా ఉండేటువంటి పుల్లగా ఎందుకు ఉండాలి? ఉండకపోతే ముందే గ్రేడింగ్లోనే అసలు ఇక్కడికి రావడానికి కావాల్సినటువంటి అవకాశమే కోల్పోతాం కదా. ఎందుకు మనం రోజు సాధన చేయాలి? ఎందుకు మనం మంచి వాళ్ళుగా ఉండేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి అంటే, ఈ రోజు కాకపోయినా, ఈ జన్మ కాకపోయినా, కనీసం వచ్చే జన్మకైనా మాస్టర్ గారు దాంట్లో ఇంకా ఇంకా మనం ప్రోగ్రెస్ చెందడానికి కావాల్సినటువంటి ఏ రకంగా మనం ఇప్పుడు ప్రవర్తిస్తే, ఆచరిస్తే ఆ రకంగా అప్పుడు ఉపయోగపడతాం. ఆ రకమైనటువంటి ఆచరణ మనం సహజంగా మనలో సహజత్వంతో మనం ఆచరించగలగడానికి కావాల్సినటువంటి సాధన అనేటువంటి చేయటం. ఎందుకు చేయాలంటే అక్కడ దాకా వెళ్ళే అవకాశం కోసం. అయితే అవకాశం ఎవరికి వస్తుందంటే మనం అనుకుంటే రాదు, ఆయన అనుకుంటే వస్తుంది. ఆయన కూడా అనుకోక్కర్లేదు. అంటే అక్కడ వచ్చిన తర్వాత ఈరోజు మాస్టర్ గారి పుట్టినరోజు, ఈరోజు నేను ఉపయోగపడాలి దీపం వెలిగించడం కోసం, అప్పుడు నా జన్మ సార్థకత అవుతుంది అనుకున్నాను. అగ్గిపుల్ల అగ్గిపెట్టి తీసినా అందులో పుల్లల్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే మన ఇష్టం కాదు కదా. అలానే మనం సాధన చేయడం వల్లే మనం వచ్చానటువంటిది మన ఇష్టం కాదు. మనం సాధన చేయడం వల్ల ఎందుకంటే మనం ఉపయోగపడేటువంటి పరికరంగా ఉండటం కోసం మాత్రమే. ఆ ఉపయోగించుకోకపోవడం అనేటువంటిది దైవానుగ్రహం. ఇది మాస్టర్ గారు మనకు చెప్పింది. అంటే పొలం దున్నుకుంటే వర్షం పడితే చక్కగా మనకి ఆహారం ఉత్పత్తి అవుతుంది, పంట చేతికి వస్తుంది అని చెప్పారు. అయితే ఇందులో పొలం దున్నుకోవడం అనేటువంటిది మానవ ప్రయత్నం.
వర్షం పడడం అనేటువంటిది దైవానుగ్రహం అని చెప్పారు మాస్టర్ గారు. మనం అంతా పొలం దున్నుకున్నా సరే ఒక్కోసారి వర్షం పడలేదనుకోండి, మనం చేయగలిగింది ఏం లేదు. కానీ మనం పొలం దున్నుకోకుండా ఉన్నాం అనుకోండి, వర్షం పడే టైంకి అది వర్షం పడి వెళ్ళిపోతుంది, మనకు అది ఉపయోగపడుతుంది. అంటే మాస్టర్ గారు మన మీద ఆయన అనుగ్రహం వర్షించాలని చూసినా సరే మనం రెడీగా లేమని అర్థం, అంతే కదా. అంటే మాస్టర్ గారి వర్క్ కోసం మనం రెడీగా ఉన్నామా లేదా అనేది మనం పెట్టుకోవడం అనేటువంటి దాంట్లో ఉంటుంది. అలాంటి దాంట్లో పెట్టుకోవడం కోసం మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఎలా ఆచరించాలో ఆయన ఆచరించి చూపించడం కోసం అవతరించిన వాళ్ళలో మన మాస్టర్ గారు కూడా ఒకళ్ళు అన్నమాట. చూసారా, ఆయన జీవిత ప్రణాళికలో ఈ వేదాల్లోంచి అర్థం ఏమిటి, సామాన్య అర్థం ఏంటి, విశేషమైనటువంటి అర్థం ఏంటి, వ్యంగ్యమైనటువంటి అర్థం ఏంటి, అయితే వాటిని తెలుసుకోవడం వల్ల మన కర్తవ్యం ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా మన జీవిత సన్నివేశాల్లోకి దాన్ని ఆచరణలో ఎప్పుడు ఉపయోగపడుతుంది, అది ఎప్పుడు మనకు వస్తుంది. అలానే కొన్ని అపోహలు కూడా ఆయన మనం పొరపాటు పడకుండా ఆయన చూశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే మోక్షం రావడం కోసం. మోక్షం అంటే ఏమిటి అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మోక్షం అంటే ఏంటి ఎవరికి తెలుసు, పోయిన తర్వాత కదా. ఏయా నీకు మోక్షం ఇస్తా అంటే ఎందుకులేండి పిల్లలు కలవాడిని అనేటువంటి స్టేజ్లోనే మనం ఉన్నాం కదా. రాబోయే నీకు మోక్షం ఇస్తాను అన్నాను అనుకోండి భగవంతుడు, లేకపోతే గరుత్మంతుల వారిని పంపించారు, ఆయన ఉన్నారు కదా భక్తులు, వాళ్ళకి పంపించినట్టుగా ఉన్న పొలాన్ని వచ్చాయి అంటే ఇప్పుడే ఎలా వస్తానండి, భార్య పిల్లలు ఉందండి, నా పిల్లాడు ఇంకా 10th స్టాండర్డ్ చదువుతున్నాడు, వాడు పెద్దవాడు అవ్వాలి, వాడికి ఏదో ఒక ఉపాధి కల్పించాలి, వాడికి పెళ్లి చేయాలి, ఇవన్నీ మనమే చేస్తున్నామని మన నమ్మకం. చేయాలి అప్పుడు కదా రెడీ అవుతాను. ఆ మాత్రం నీకు తెలియదా, ఆ మాత్రం తెలియనివాడు దేవుడు ఏంటి. సరే మనం ఎంత తెలియకుండానే వెళ్ళిపోతాం. మాస్టర్ గారి చేత మన అనంతకృష్ణ గారిని పిలిచారట ఒకరోజు. ఆయన ఇంకా పిహెచ్డి అప్పుడే అవుతున్న రోజుల్లో అయినటువంటి కొత్తల్లోన, మీకు మంచి ఆఫర్ వచ్చిందిరా ఏంటంటే బెల్జియంలో ఒక సంస్కృతం ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ జాబ్ వచ్చింది, వాళ్ళే అక్కడ ఇల్లు ఇస్తారట, కారు ఇస్తారట, వెళ్ళటానికి కన్వీనియన్స్ అన్ని ఇస్తారట, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు బ్యాంకులో వేసుకోవడమే, చాలా చక్కగా అయిపోతుంది జీవితం, ఏ కష్టాలు ఉండవు, జీవితం అంతా సెటిల్ అయిపోయినట్టే. స్ట్రోక్ ఓకే సంతకం పెడితే జీవితం అంతా సెటిల్ అయిపోయినట్టే. ఏం వెళ్తావా అన్నట్టు. వెళ్తా, నన్ను అడుగుతారేంటి, మీరేం చెప్తే అది చేస్తాను, వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు. అది కావాల్సినటువంటి మనకి అలాంటి వాడికి అనిపిస్తుంది, ఇంకేంటి మాస్టర్ గారే చెప్పారు, మాస్టర్ గారే వెళ్తావా అని అడిగిన తర్వాత వెళ్ళను నేను ఎలా అనగలను అంటే అది మనకి నచ్చింది కాబట్టి. వెళ్తే సెటిల్ అయిపోతుంది. అయితే దేనికి పనికి వస్తాం, మనం మన ఫ్యామిలీకి తప్ప దేనికి పనికిరాం కదా యాక్చువల్గా చూస్తే. కానీ అయితే అక్కర్లేదులే, నువ్వు మనం చేయాల్సినటువంటి వర్క్ వేరే ఉంది అంటే కదా. ఎవరైనా సరే అంటారా, మన కొడుక బయటవాడా, వీడా మన చుట్టాలా, లేకపోతే నా దగ్గరికి వచ్చిన వాడా, నా ఆశ్రితులా, ఇలాంటివే ఉండవు. ఆశ్రితులు అనేటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఏ రూపంలో అయినా సరే. వాళ్ళు ఆయన ఏం చెప్తే అది చేస్తారు. సరే అయితే ప్రెస్ పెట్టండి అన్నట్టు పెట్టించారు ప్రెస్. ఏం తెలుసు అప్పుడు ప్రెస్ అంటే ఇప్పుడులాగా మనకి డిటిపి చేసేసి ప్రింట్ కొట్టేస్తే వచ్చే రోజులు కావు. అక్కడ అన్ని కొన్ని వేల లక్ష విడివిడిగా అక్షరాలు ఉంటాయన్నమాట, ఒత్తులు విడిగా ఉంటాయి. అవన్నీ కంపోజ్ చేయాలి, లోపలికి చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. ఎక్కడైనా ఒక కామనో ఫుల్ స్టాప్ తేడా వస్తే మళ్ళీ ఆ ముందరన్నీ పీకి మళ్ళీ ఆ కామనో ఫుల్ స్టాప్ పెట్టుకొని మళ్ళీ అవన్నీ పెట్టాలి. ఎంత తతంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క మిస్టేక్కి. అవన్నీ చేసి ప్రింట్ చేసి పేపర్ తెప్పించుకొని, మరి పేపర్ అన్ని బయట తెప్పించుకోవాలిగా, పేపర్ క్వాలిటీస్ ఏం తెలుసు మనం. మొన్న ఏదో మాస్టర్ గారి పుస్తకాలు వేయాలంటే వాడు ఏదో చెప్తే ఇన్ని క్వాలిటీలు ఉంటాయి పేపర్లో, మనకు తెలీదు. వచ్చింది వాడుకోవడం కానీ మనకి ఏం తెలుసు.
ఆ క్వాలిటీ పేపర్ ఎక్కడి నుంచి తెప్పించాలి ఏంటి, దాని గవర్నమెంట్ సబ్సిడీ ఉందా లేదా, వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవడం, అక్కడి నుంచి తేవడం, ఈ మధ్యలో వాళ్ళకి ముట్టించాల్సినవి ఇవన్నీ దాటుకొని మాస్టర్ గారి యొక్క పుస్తకం వచ్చేయి అందరి చేతిలోకి రావాలి. అక్కడ పెట్టారు మాస్టర్ గారు. సరే కింద మీద పడేవాళ్ళు వీళ్ళు మొదటి నుంచి స్టార్ట్ చేసి ఆ రోజు కొంత వర్కర్స్ని పెట్టుకొని ప్రతి నెల మరి వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలిగా, అది ఎప్పుడూ ఆపలా. వీళ్ళ దగ్గర ఉన్న పొంగరాన్ని తాకట్టు పెట్టి అవి తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేసి ఆ రకమైనటువంటి పద్ధతిలో జరగాల్సినటువంటి ట్రైనింగ్ అంతా జరిగి కొంత వచ్చి ఇంకేం పర్వాలేదు ఈ ప్రెస్కి, దానంతటిగా నడవగలదు, దీనికి కావాల్సినటువంటి వనరులు అన్నీ ఉన్నాయి అనేటువంటి స్టేజ్కి వచ్చింది. అరే నువ్వు ఆ ప్రెస్ వరకు వాళ్ళకి అప్పచెప్పేసి రా, ఇంకో పని ఉంది. ఇప్పుడు ఒక చోట మందులు ఇస్తున్నాం తగ్గుతున్నాయి, మనం ఏదో ఫీజు వస్తుంది అని, అరే అది వదిలేసి ఇంకో పని చేయి అంటే ఎలాగండి ఇదంతా ఎలా నడుస్తుంది, నేను లేకపోతే ఇక్కడ ఎవరు మంది ఇస్తారు, అక్కడే మనం మంది ఇస్తామని ఇంకా మనకు వచ్చిన అందుకనే అక్కడి నుంచి తీసేస్తారు. అదేమో ఉండదు, మనం లేకపోతే ఏం పోదు, చెప్పారుగా నిన్న. మనం కాకపోతే మన జేజం వచ్చి చేస్తుంది కాబట్టి నథింగ్ ఈజ్ లాస్ట్. మన పోటీ వాడు ఒక్కడు లేకపోయిన దానిలో ప్రపంచానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. అది తెలియదు మనకి, మనం లేకపోతే ఏమైపోతుంది, ఏం అవ్వదు. సరే వచ్చే అనేటప్పటికి ఇవేం కాంప్లెక్స్ లేకుండా వదిలేసి కుటీర్ అనేటువంటిది పెట్టించాను, నేను చెప్పారుగా. మళ్ళీ అక్కడ ఓం ప్రథమం, మళ్ళీ ఓం నమః శివాయ, మళ్ళీ అక్షరాభ్యాసం మొదలు. అక్కడ మళ్ళీ మూలికలు వెతకడం, వాటిని ఐడెంటిఫై చేయడం, ఎక్కడ దొరుకుతున్నాయో చూడటం, వాటిలో క్వాలిటీస్ ఎక్కడ మనకి తక్కువ వస్తుందో ఎవరు మనకు తెలుసో, ఎక్కడ ఏవైతే మనం కలెక్ట్ చేయగలమో మన చుట్టూ ఉన్న దగ్గర నుంచి మిగిలిన మనం ఎలా సేకరించగలమో, ఎక్కడ ఎంత ఖరీదు ఉంటుందో ఇవన్నీ మళ్ళీ తెలుసుకొని వాటికి లైసెన్సులు ఇవ్వడం కోసం వాళ్ళకి ముట్టించాల్సినవన్నీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయిగా, అందరికి తెలిసిన విషయాలే. గవర్నమెంట్ పనులు అంటే మాటల, అన్నీ అయిన తర్వాత సంతకం పెట్టాలంటే రేపు రండి అంటాడు, ఇవాళ నాకు టైం లేదు అంటాడు. ఈ అద్దం నుంచి లోపలికి వచ్చిన వాళ్ళందరూ ముచ్చట్లు చెప్పుకుంటారు, ఏదో కొత్త సినిమా వచ్చింటా అందులో హీరోయిన్ ఇలా డాన్స్ చేసింటా అనేది చెప్పుకుంటారు, మేము చాలా బిజీగా ఉన్నాం సంతకం పెట్టాం అంటారు. ఇవన్నీ దాటుకొని ఆ టానిక్లు ఏవో కింద పడి మీద పడి ఫస్ట్ తయారు చేసి సరిగ్గా రాక వాటిని పంపేసి మళ్ళీ ఇంత ప్రయత్నం ప్రణాళిక మళ్ళీ జరిగి మళ్ళీ మాస్టర్ గారు చెప్పినటువంటి క్వాలిటీలో ఆ టానిక్లు వచ్చి అందరికీ అందజేసి, అప్పుడు ఇప్పట్లాగా ట్రాన్స్పోర్ట్లు ఇన్ని లేవు. ఎవరు ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళే. ఎలా ఉండేది వీళ్ళకి ప్లాన్, మాస్టర్ గారు ఇలా ఇచ్చారు, 15 రోజులు ఆంధ్రకృష్ణ గారు ఒకవైపు, 15 రోజులు బుజ్జి గారు ఒకవైపు, వాళ్ళకి ప్లాన్ డిస్పెన్సరీ టూర్. అంటే నా దగ్గర వెళ్ళి ఏదో కార్లోనో ఫ్లైట్లోనో వాళ్ళు బుక్ చేస్తే హాయిగా వెళ్ళి మందులు ఇచ్చేసి కూర్చొని అబ్బా చాలా కష్టపడ్డాను అనుకుంటాడు నా పోతాడు. అప్పుడులో ఇవేం లేవుగా, ఎర్ర బస్సులో అప్పటి ఈ కేస్ షీట్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి వీళ్ళ లగేజ్, తర్వాత ఈ కుటీరువి ఇవన్నీ వీళ్ళే మోసుకుని గాజు సీసాలు, సంచీలు, వాటికి కావాల్సిన అకౌంట్ బుక్స్. అప్పుడే మొబైల్లో మనం ఫీడ్ చేసుకోవడం లేదుగా, పుస్తకాలు ఫిజికల్గా రాసుకోవడమే. ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ దుకాణం ఓపెన్ చేసి పొద్దునే ప్రేయర్ అయిన తర్వాత, పలహారం అయిన తర్వాత డిస్పెన్సరీ మొదలు పెడితే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలకు అరగంట బ్రేక్ ఇస్తే మళ్ళీ రాత్రి 10కో 10:30కో తెల్లవారుజామున 3-4 అయ్యేట అయ్యి ఇక్కడంతా దుకాణం సర్దుకొని అకౌంట్స్ అన్ని రౌండప్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 6 గంటలు మామూలే. నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాం, బస్సు దొరికితే బస్సులో వెళ్తాం, లేకపోతే లారీలోకి వెళ్దాం. మళ్ళీ అక్కడ ఓం ప్రథమం మళ్ళీ మొదలు, మళ్ళీ పొద్దునే ఈ దుకాణం అంతా ఓపెన్ చేసుకోవడం, మళ్ళీ సేమ్ వర్క్. ఇలా 15 రోజులు అవి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో 15 రోజులు ఇంకో వైపు వెళ్ళేవాడు అనమాట. ఆ రకమైనటువంటి ట్రైనింగ్. ఈ అన్ని టానిక్ ఇవన్నీ అమ్మి సరిపోక ఫస్ట్లో మనకి అవగాహన లేకుండా ఒక రేటు పెట్టి అది సరిపోక మళ్ళీ దాని రేటు పెంచితే అందరూ ఏంటో
మాస్టర్ గారు ఇవన్నీ పెట్టారు, వీటిని కమర్షియలైజ్ చేసేస్తున్నారు. నేను చెప్పారు కదా రకమైనటువంటి ఐడియాస్ అన్ని అందరిలో వచ్చి మళ్ళీ ఇది కాదు కరెక్టే అని మళ్ళీ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు ఈ లోపల ఇబ్బందులు, ఆ పర్పస్ కి మెయింటైన్ చేయాల్సినటువంటివి, ఆ బిల్డింగ్ కట్టాల్సినటువంటి రెంట్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి ఒక కొలిక్ వచ్చింటది. వచ్చే ఒరే అది కిషోర్ కప్పు చెప్పేస్తారా, ఇంకో పని ఉంది అంటే వదిలి వెళ్ళగలమా? ఒక ఉద్యోగం ఉంది, ఇంట్లో 6 మంది పిల్లలు, తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, శిష్యులు మందుల కోసం వచ్చేవాళ్ళు, అప్పట్లో హోటల్ లేదా, వీళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు భోజనాలు, ఆయనకు వచ్చేటువంటి 125 రూపాయల శాలరీలో ఇవన్నీ కూడా నడుస్తుండేవి. నడుస్తుంటే మాస్టర్ గారి దగ్గర నుంచి సందేశం ఏమొచ్చింది, రిజైన్ చేసేయి అంటే, అయ్యో పిల్లలకి ఎలా ఉండండి ఏంటి ఇలా వచ్చింది అంటే అదేం లేదు, ఆయన ఏం చేయమంటే అది చేయటం, అదే ఆయన నేర్పించారు. కాబట్టి ఈ రకమైనటువంటి జీవన విధానాన్ని ఆయన ఏ రకంగా ఆచరించారో అది మనకి ఆయన జీవన విధానంలో దర్శింపగలిగేటువంటి మంచితనం ఆయన మనందరికీ ప్రసాదించుగాక. మన బుద్ధులు ఆ రకమైనటువంటి క్రమశిక్షణలో ఆచరణలో మనం సరిదిద్దుకునేటట్టు ప్రచోదన మన అందరి రూపాల్లో గాయత్రి స్వరూపుడైనటువంటి మాస్టర్ గారు చేదురుగాక అని మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మాలకు నమస్సుమాను. వాసుదేవ.